9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చదవబడిన లేఖన వాక్య భాగాన్ని ప్రభు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆఖరి వారం మనం అపోస్తుల కార్యాల మొదటి అధ్యాయం 1 నుండి 11 వచనాలు అపోస్తుల కార్యాల గ్రంథానికి అంతటికీ ఒక మంచి ఉపోద్ఘాతం లాగా, లేకపోతే ఇంట్రడక్షన్ లాగా భక్తుడైన లూకా రాశాడు అని మనం చెప్పుకున్నాం. ప్రభువు చేయుటకు బోధించుటకు ఆరంభించిన సత్యాలు అనగా ప్రభు శరీరాన్ని ధరించుకున్న విధానాన్ని గురించి చెప్పబడింది. ఆయన శ్రమపడిన తరువాత అనే మాటలో ఆయన శిలువ దృశ్యం కనిపిస్తుంది. ఆయన సజీవునిగా 40 దినములు వారికి అగుపరుచుకొనుచు అనే మాటలో ఆయన పునరుద్ధానం కనిపిస్తుంది. ఆయనను వాళ్ళు తేరి చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోవటాన్ని ఆయన ఆరోహణం కనిపిస్తుంది. పరమునకు చేర్చుకొనబడ్డాడు అనే మాటలో ఆయన పరలోకంలో సింహాసనాసీనుడయ్యాడు అనే సత్యం కనిపిస్తుంది. ఎలాగైతే మీ కనుల ముందు నుంచి యేసు ప్రభు వారు వెళ్ళారో ఈ యేసు ప్రభు వారే తిరిగి అదే రీతిగా వస్తాడు అనే మాటలో ఆయన రెండవ రాకడ కూడా కనిపిస్తుంది అనే సత్యాల్ని మనం గుర్తు చేసుకున్నాం కదా. ప్రభు శరీరధారణ అంటే ఆయన పుట్టుక, ప్రభు శ్రమ అంటే ఆయన శిలువ, ప్రభు సజీవుడుగా చేయబడటం అంటే ఆయన పునరుద్ధానం, ఆయన ఆరోహణం అవటం, ఆయన సింహాసనం మీద కూర్చోవటం, ఆయన రెండవ రాకడ, ఇవన్నీ ఇందులో కనిపిస్తున్నాయి అనే సత్యాన్ని మనం గుర్తు చేసుకున్నాం. మాత్రమే కాకుండా అపోస్తుల కార్యాల గ్రంథం యొక్క సంపూర్ణమైన విభజన 3 భాగాలుగా ఉంది అని కూడా మనం చెప్పుకున్నాం. ఇలాగ ప్రభువు పరలోకానికి వెళ్ళిపోయి విడిచిపెట్టిన పరిచర్యని మీరు కొనసాగించాలి. ఆ పరిచర్యను మీరు తీసుకొని వెళ్ళాలి 3 స్థలాల్లో కదా, యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను. ఇది 12వ అధ్యాయం వరకు ఉన్న భాగం. 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు ఆయన బూదిగంతముల వరకు సంఘము స్థాపించబడటం, సేవ చేయబడటం అనే సత్యాలు వివరించబడ్డాయి అనే సంగతుల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి వేళ ప్రభువు ఆరోహణుడై వెళ్ళిపోతూ ఉండగా ప్రభువు ఆరోహణంలో ఉన్నటువంటి కొన్ని దివ్యమైన ఆత్మీయ పాఠాలు, సత్యాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు భక్తులైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు యొక్క ఆరోహణాన్ని గురించి చెప్తూ ఏమన్నాడంటే, ఆయన పరలోకమందున్నవి భూమి మీద ఉన్నవి ఒకటిగా చేయాలని, పరలోకమందున్న వాటిని భూమి మీద ఉన్న వాటిని ఆయన సమాధానపరచాలని ప్రభువు ఇలాగ మనల్ని ఎంచుకున్నాడు అని ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. దగ్గర మీరు కానీ ప్యారలల్ స్టడీ చేస్తే ఒకవైపు ఎఫెసీ పత్రికను పెట్టుకుంటే మరొక వైపున కొలస్సై పత్రికను పెట్టుకుంటే ఈ 2 పత్రికలలో 1వ అధ్యాయంలో సత్యాలు, 2వ అధ్యాయంలో సత్యాలు, 3వ అధ్యాయంలో సత్యాలు, కొలస్సై పత్రికలో 4వ అధ్యాయంలో ఉన్న సత్యాలు కూడా ఎఫెసీ పత్రికలో ఉన్నాయి. 2 ఒకటేలాగా కనిపిస్తాయి, ఆల్మోస్ట్ ఒకటేలాగా కనిపిస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈసారి సాధ్యమైతే ఆ రెంటిని పక్కన పెట్టుకొని ఎఫెసీ పత్రికలో ఏమేం చెప్పారో, కొలస్సై పత్రికలో ఏమేమి విషయాలు అవే రిపీటెడ్గా ఉన్నాయో ఆ రెంటిని మీరు ధ్యానం చేయవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో మనం చెప్పుకున్న అంశాల్లో ఎఫెసీ పత్రికలో ప్రభువు సంఘం యొక్క ప్రాధాన్యతను గురించి చెప్తున్నాడు అని అనేక సందర్భాల్లో మనం
వివిధ దైవ సేవకుల ద్వారా విన్నాం. ప్రభువు ఎఫెసీ పత్రికలో సంఘాన్ని గురించి, క్రింద కనిపించే ఆయన శరీరాన్ని గురించి చెప్పాడు. కొలస్సై పత్రికలో పైన ఉన్న ఆయన శిరస్సును గురించి చెప్తున్నాడు. పైన శిరస్సు ఉంది, క్రింద శరీరం ఉంది. ఈ రెండు కలిపితే, అంటే కొలస్సై పత్రికనేమో పైన పెట్టాలా, ఎఫెసీ పత్రికనేమో కింద పెట్టాలా, పెడితే ఒక సంపూర్ణమైన క్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ సంబంధమైన మహిమా స్వరూప్యంలో ఉన్నటువంటి శరీరం కనిపిస్తుంది. పరలోకములో ఆయన శిరస్సుగా ఉన్నాడు, భూమి మీద ఆయన శరీరం అనే సంఘం ఉంది అనే సంగతుల్ని ఎఫెసీ కొలస్సైలో మనం చూస్తాం. ఎందుకు మనం ఆ మాటలు చెప్పుకున్నామంటే, ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన పరలోకమందున్న వాటిని భూమి మీద ఉన్న వాటిని సమాధానపరచాలి అని ప్రభువు శిలువ మీద చనిపోయాడు, పునరుద్ధానుడిగా లేపబడ్డాడు, ఆరోహణుడై వెళ్ళాడు అనే సత్యాన్ని మొదటి అధ్యాయంలో చెప్పాడు. కొలస్సై పత్రికలో ఏమన్నాడంటే, ప్రభువు భూమి మీద ఉన్న వాటిని పరలోకమందున్న వాటిని. మీరు గమనించారా వ్యత్యాసాన్ని నేను చెప్పేటప్పుడు? గమనించారా? ఎఫెసీ పత్రికలో ఏమన్నాడంటే, పరలోకమందున్న వాటిని భూమి అందున్న వాటిని సమాధానపరచాలి అని ఎఫెసీ పత్రికలో అన్నాడు. కొలస్సై పత్రికలో ఏమన్నాడని చెప్పాను? భూమి మీద ఉన్న వాటిని పరలోకమందున్న వాటిని. అంటే ఎఫెసీ పత్రికలోనేమో ఫ్రమ్ టాప్ టు బాటమ్, కొలస్సై పత్రికలోనేమో ఫ్రమ్ బాటమ్ టు టాప్. అంటే ఏమైంది ఇప్పుడు? పైన నుంచి కిందకి, కింద నుంచి పైకి, ఈ రెంటికి హైవే ఏర్పడిందనమాట. ఏం హైవే? పరలోకం నుంచి భూమి మీదకి, భూమి మీద నుంచి పరలోకానికి. చూడండి, ఆ మాటలు మనం చూద్దాం, అవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నేను చెప్పినవి ఉన్నాయో లేదో చూద్దాం. ఎఫెసీ భక్తుడు పౌలు రాసినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఇక్కడ పరలోకంలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, ఫ్రమ్ టాప్ టు బాటమ్. కొలస్సై పత్రికలో కూడా ఇలాంటి భావననే మనం చూద్దాం. 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూద్దాం. 1:19 కొలస్సై పత్రిక 1:19. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. మీరు అట్లా ప్యారలల్ స్టడీ చేయండి. ఎఫెసీ పత్రికలో ఏ ఏ కాంటెంట్స్, సబ్జెక్టు, ఏ ఏ విషయాలు మాట్లాడాడో కొలస్సై పత్రికలో కూడా అవే విషయాల్ని ప్రిసైజ్గా మాట్లాడాడు. కాబట్టి ప్రభువు యొక్క ఆరోహణం ఎలాంటి దృశ్యాన్ని తెలియజేస్తుందంటే, ఒక హైవే ఏర్పడింది. ఏమి హైవే? పరలోకం మీద నుంచి భూమి మీదకి, భూమి మీద నుంచి పరలోకానికి రెండు వైపులకు దేవుడు ఒక దారిని ఏర్పాటు చేశాడు. అందునిమిత్తమే ఆదికాండ గ్రంథంలోనూ యాకోబు దైవభక్తుడు నిచ్చెనను చూశాడే. మాత్రమే కాకుండా అదే సంఘటన, అదే సందర్భం నతానియేలుతో మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం ఆఖరి భాగాలలో నతానియేలుతో మాట్లాడేటప్పుడు కూడా ప్రభు ఏమన్నాడు? నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను తెలుసు, నువ్వు నాకు తెలుసు అని చెప్పినందుకు నువ్వు నన్ను నమ్ముతున్నావా? అందుకని ఆశ్చర్యపడుతున్నావా? అంతకంటే గొప్పవైన విషయాలు నువ్వు చూస్తావు. ఏంటివి ఆ గొప్పవైన విషయాలంటే, మనుష్య కుమారుడు తన మీద దేవదూతలు ఎక్కటం దిగటం నువ్వు చూస్తావు. ఏంజిల్స్ విల్ బి అసెండింగ్ అండ్ డిసెండింగ్. అంటే పరలోకము భూమి, భూమి పరలోకము, ఈ రెండు కనెక్ట్ చేయబడినాయి. ఈ రెండు ఒకదానితో ఒకటి ఫ్రీ యాక్సెస్ ఏర్పడింది. ఇప్పుడు అందరూ మూన్ మీదకి వెళ్ళొచ్చు అంటున్నారు కదా. మూన్ మీదకి వెళ్ళొచ్చు, వెళ్ళి మళ్ళీ తిరిగి రావచ్చు. ఒక దినం రాబోతుంది, 1000 ఏండ్ల పరిపాలనలో మహాప్రభు ఆయనే రక్షకుడే సింహాసనం మీద ఆసీనుడుగా
యెరూషలేములో కూర్చున్నప్పుడు పరలోకంలో ఎట్లా ఉంటుందో భూలోకంలో ఎట్లా ఉంటుందో రెండు స్థలాలు ఒకటేలాగా ఉన్నట్టుగా. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పరలోక సంబంధమైన వాటిని భూమి మీదకి, భూ సంబంధమైన వాటిని పరలోకానికి, ఈ రెంటిని జత చేశాడు అని దేవుని యొక్క కార్యం రుజువు పరచబడాలంటే ఇదిగో ఈయన ఆరోహణమై వెళ్ళినటువంటి దివ్యమైన దృశ్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మాత్రమే కాదు, మన ప్రభు పరలోకములో ఉండే దైవత్వం, భూమి మీద ఉండే మానవత్వం. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్ణమైన మానవుడు. ఒక ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే త్రియేక దేవుడు పరలోకంలో ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు త్రియేక దేవుడు పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు మధ్యలో ఉన్న కుమారుడైన యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? మనుష్య కుమారుడు అంటే అంటే మనిషే, అంటే మనిషే. గాయాలున్న చేతులతోనే, భోజనం చేయగలిగిన నోటితోనే, మహిమతో కూడిన శరీరంతోనే ఎ మ్యాన్ ఈజ్ ఇన్ ద గాడ్ హెడ్. ఒక మానవుడైనటువంటి సంపూర్ణమైన మానవుడు ఎక్కడున్నాడు? దేవునిలో ఒకడుగా ఉన్నాడు. మీకు అర్థమైందా? మన ప్రభు సంపూర్ణమైన మానవత్వం, సంపూర్ణమైన దైవత్వం. మనలాంటి హృదయంతోనే త్రియేక దేవునిలో ఒక ఆయన మధ్యలో ఉన్నాడు. మనలాంటి కళ్ళతోనే, అందుకనే భక్తుడైన యోహాన్ అంటున్నాడు కదా, మనము ఇక మీదట ఏమవుతామో తెలియదు కానీ ప్రభువు వచ్చినప్పుడు ఆయనను పోలి, ఆయనలాగా, ఆయన లాంటి శరీరం, ఆయన లాంటి మహిమ దేహాన్ని పునరుద్ధానంలో మనం పొందుకుంటాం. ఫుల్ మ్యాన్ అండ్ ఫుల్ గాడ్ విత్ గ్లోరిఫైడ్ బాడీ, డెత్లెస్ బాడీ, టైమ్లెస్ ఏజ్. దేవుని యొక్క పిల్లలమైన మనకి పరలోకమందున్నటువంటి దేవుడు, భూమి మీద ఉన్నటువంటి మానవుడు సంపూర్ణమైనటువంటి రీతిలో జతకూడటం ప్రభు యొక్క ఆరోహణంలో మనం స్పష్టంగా చూడగలం. ఆయన కన్నులారా చూస్తూ ఉండగానే వారి మధ్యలో పునరుద్ధానపు దేహంతో 40 దినాలు కనిపిస్తూ, భోజనం చేస్తూ, అదృశ్యుడుగా ఒక్కొక్కసారి కనిపిస్తూ, ఒక్కొక్కసారి మాయమైపోతూ ఆయన ఎలాగా జీవించాడో ఆ మహిమా దేహంతో ఉన్న సంపూర్ణమైన దైవ మానవుడే పరలోకానికి ఎక్కిపోయాడు. ఇప్పుడు పరలోకంలో దేవుని స్థానంలో ఉన్నటువంటి మన రక్షకుడైన యేసు ప్రభు వారు సంపూర్ణమైన మానవ స్వభావంతో, సంపూర్ణమైన మానవ బలహీనతలలో అనుభవం కలిగిన వాడుగా, దేవునిలో ఒకడుగా, దేవాతి దేవుడుగా, దేవుని యొక్క త్రియేక దేవునిలో ఒక దేవుడుగా, లేకపోతే దైవ సమానుడుగా ప్రభువు మన కొరకు ఆసీనుడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం గుర్తించవచ్చు. కాబట్టి ఇలాగా పరలోకం, భూమి సమాధానపరచటం, మానవత్వం, దైవత్వం జతకూర్చబడటం, ఇవి ప్రభు యొక్క ఆరోహణంలో స్పష్టంగా రుజువు పరచబడినటువంటి సంగతులు, సత్యాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మంచిది. ఈ రాత్రి వేళ ఆఖరి బుధవారం మనం ఇలా చెప్పుకున్నాం కదా, ప్రభు పరలోకానికి ఆరోహణుడిగా అలా చూస్తూనే వెళ్ళిపోవటం అనేది కొన్నిటికి తెర మూయబడినట్టుగా, కొన్నిటికి తెర మూయబడినట్టుగా ఉంది. కొన్ని సంగతులకి తెర తెరవబడినట్టుగా, లేకపోతే తెర పైకెత్తబడినట్టుగా, కర్టన్స్ అప్ ఫర్ సంథింగ్, కర్టన్స్ డౌన్ ఫర్ సంథింగ్. ప్రభు యొక్క ఆరోహణం అలా ఉంది అని కొన్ని సంగతులు చెప్పుకున్నాం. ఎవరైనా మీ తలంపులలో ఏమైనా రాశారా? రాస్తే దయచేసి చెప్పండి. ఒక తలంపు నేను చెప్పాను కదా. ఒకటి ఏంటి? ప్రభువు శరీరధారిగా ఆయన స్వరం, ప్రభువు శరీరధారిగా ఆయన ముఖం, ప్రభువు శరీరధారిగా కనిపించే ఆయన దృశ్యమైనటువంటి భౌతిక దేహం ఇక కనబడదు, ఆయన స్వరం వినబడదు, తెర మూయబడింది. కానీ మరి దేనికి తెర తెరవబడింది? దేవుని ఆత్మస్వరం, పరిశుద్ధాత్ముడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభు యొక్క ఆరోహణం,
పరిశుద్ధాత్ముని యొక్క ఆగమనం. మొదటి అధ్యాయానికి మనం ఇలా టైటిల్ పెట్టుకోవచ్చు. చాలా మొదటిలో ఈ అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం ప్రారంభం చేసినప్పుడు ఇలా చెప్పాను కదా, ఒక్కొక్క అధ్యాయానికి ఏమైనా థీమ్స్ ఉంటే చెప్పండి అన్నాను. నేను మళ్ళీ అడగటం మర్చిపోయాను. మొదటి అధ్యాయానికి నేను ఇలా పెట్టా, ప్రభు యొక్క ఆరోహణం. భౌతికమైన శరీరం ప్రభు ఆరోహణుడే వెళ్ళిపోయాడు, కానీ ఇప్పుడు ఎవరు ఆగమనం. ఆగమనం అంటే డిసెండింగ్. ఆయనేమో కిందకు వచ్చాడు, ఈయనేమో పైకి వెళ్ళిపోయాడు. ప్రభువుకి ఆయన భౌతిక శరీరానికి కట్టం దించబడింది. ఇప్పుడు ఆయన కనబడ్డు, కలలో కనబడడు, దర్శనాల్లో కనబడడు. ఇక భౌతికంగా ఎవరికి ఆయన కనబడడు. ఇదిగో అక్కడున్నాడు, ఇక్కడున్నాడు. భౌతికంగా అంటే నమ్మటానికి వీల్లేదు. ఆయన భౌతికంగా ఇప్పుడు కనబడడు. ఆయన స్వరం కూడా వినబడదు. కానీ మరేం కనిపించింది, ఏం వినిపించిందంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం. ఆత్మస్వరూపుడైన దేవుడు ప్రభువు ఎలా కనిపిస్తూ ఉన్నాడో, ప్రభువు ఎలా సేవ చేశాడో, ఇప్పుడు ఆత్మస్వరూపుడైన దేవుడు అలాగా పనిచేస్తున్నాడు, అలా మాట్లాడుతున్నాడు, అట్లా వినిపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క స్వరానికి తెరవబడింది అనే సంగతిని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవ అంశం మీరు చెప్పాలా, మీరేమైనా రాసి ఉంటే. శిష్యుల సువార్త ఆరంభమైంది అంటే శిష్యులకి తెరవబడింది. మరి దేనికి తెర మూయబడింది? ఓకే, మంచిది. తెరవబడిన విషయాల్లో ఇట్ ఈస్ ఓపెనింగ్ ఫర్ ద డిసైపుల్స్ టు స్టార్ట్ దేర్ మినిస్ట్రీ. వెరీ గుడ్, మంచి ఆలోచన, గుడ్ అమ్మా. ఇంకా చెప్పండి. శిష్యుల యొక్క సేవా పరిచర్య తెరవబడింది. ఓకే, భయానికి తెర వేయబడింది, ధైర్యానికి తెరవబడింది. వెరీ గుడ్, మంచి తలంపు. నేను రాయలేదు ఇది. ఇట్స్ ఎ గుడ్ థాట్, చాలా కరెక్ట్, మంచిదే. భయం పోయింది, భయానికేమో తెర వేయబడింది, ధైర్యానికేమో తెరవబడింది. వెరీ గుడ్, మంచి ఆలోచన, చాలా బాగుంది. ఎస్, ఇంకా చెప్పండి అన్న, సహోదరులు చెప్పండి. సిస్టర్స్ చెప్తారనుకున్నాను నేను, ఫాస్ట్గా ఆలోచించలేదేమో పనుల వలన. చెప్పండి అన్న. సంథింగ్ ఈజ్ క్లోజ్డ్, సంథింగ్ ఈజ్ ఓపెన్డ్ బై ద అసెన్షన్ ఆఫ్ అవర్ సేవియర్. మన ప్రభు పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోవడం ద్వారా కొన్ని మూయబడ్డాయి, కొన్ని తెరవబడ్డాయి. మూయబడిన వాటిల్లో అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే పాత నిబంధన అనే అంశం ఇంకా కంప్లీట్గా మూయబడింది. ప్రభు శిలువతోనే మూయబడింది, ప్రభు యొక్క పునరుద్ధానంతోనే మూయబడింది. కానీ ప్రభు యొక్క ఆరోహణంతో ఇక అసలు ఏమాత్రం ఛాన్స్ లేకుండా పాత నిబంధన అనే మాటకి ఇక ఏ విధమైనటువంటి ఆస్కారం లేకుండా ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ క్లోజ్డ్. మరి ఏమి తెరవబడింది? ఇక ఎక్కడి నుంచి ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన దగ్గర నుంచి న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధనకు తెరవబడింది. ఇంకొక మాట చెప్తారా? ధర్మశాస్త్ర యుగం మూయబడింది. మరి ఇప్పుడేం యుగంలో ఉన్నాం మనం? డిస్పెన్సేషన్స్. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. డిస్పెన్సేషన్స్ అంటాం కదా. డిస్పెన్సేషన్స్ అంటే యుగాలు. జేఎన్ డార్బీ అనేటువంటి గొప్ప దైవ సేవకుడు అసలు వాక్యపు వెలుగుని చాలా తేటగా ప్రజల్లోకి తీసుకుని వచ్చినటువంటి దివ్యమైన అంశం ఏమిటంటే డిస్పెన్సేషన్స్ అంటే ప్రభువు పాత నిబంధన సమయాల్లో ఒక యుగం, ఆ తర్వాత నిర్గమాకాండ సమయాల్లో అదొక పర్టికులర్ యుగం, అంటే అదొక ఏజ్, అదొక స్పెషల్ ఏజ్. ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, మన విధానాల్లో చెప్పుకోవాలంటే పాత రోజుల్లో కాలినడకన వెళ్ళే యుగం కదా, అదొక టైం. తర్వాత సైకిల్ ఉందంటే చాలా గొప్ప, సైకిల్ మీద మెకానికల్. ఆ తర్వాత సైకిల్ తర్వాత మోటార్ సైకిళ్ళ యుగం. ఆ తర్వాత రైల్ ఇంజిన్ వచ్చింది, అదొక యుగం. ఇప్పుడు విమానాలు వచ్చాయి, విమానాల తర్వాత సూపర్ సానిక్స్ వచ్చాయి. ఇప్పుడు అసలు స్పేస్ షటిల్స్ వచ్చాయి, అంటే చంద్రమండలం మీదకి వెళ్ళేటటువంటి స్పేస్ క్రాఫ్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ యుగంలో ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే కాలినడకన వెళ్ళారనుకోండి, వాళ్ళు మనం ఏమంటాం? ఈడెవడండి పాతకాలంలో వాడు. సైకిల్ మీద వెళ్ళాను అనుకోండి, నాలాంటి వాడు ఎవడన్నా ఇప్పుడు మనల్ని ఏమంటారు? వీడెవడండి
పాత ఓల్డ్ ఏజ్లో ఉన్నాడు. లేకపోతే ఉత్తరాల యుగం కదా, టెలిగ్రామ్స్ యుగం, తర్వాత ల్యాండ్లైన్స్ యుగం, తర్వాత పెద్ద మొబైల్స్ యుగం, నోకియా మొబైల్స్ అదొక యుగం. దాని తర్వాత చిన్న డిజిటల్ మొబైల్స్ వచ్చాయి. ఇప్పుడు టచ్ స్క్రీన్స్, ఇప్పుడు ఇంకా 5G, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇలాగ యుగాలు మారిపోయినట్టుగా పాత నిబంధనలో ఆదికాండ సమయం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క విధానం పద్ధతిలో యుగాల యొక్క విభజన ఉంది. మనం ప్రారంభమైనటువంటి ధర్మశాస్త్రమునకు సంబంధించినటువంటి సమయం యుగం యేసుప్రభు వారు ఆరోహణమైపోతూ క్లోజ్ చేశాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఒక నూతన యుగాన్ని తెరిచినట్టుగా ఒక న్యూ ఏజ్, ఒక క్రొత్త యుగం స్టార్ట్ అయింది. ఏం యుగం అని చెప్పొచ్చు దాన్ని? కృపాయుగం స్టార్ట్ అయింది కదా, చాలా మంచిది. ఇంకొక మాట మనం చెప్పుకోవాలి. ధర్మశాస్త్రం, ఆ తర్వాత మరి పాత నిబంధన, ఇవన్నీ మూయబడ్డాయి అని మనం చెప్పుకుంటున్నప్పుడు మందిరానికి కూడా క్లోజ్ చేశాడు ప్రభు. దేన్ని క్లోజ్ చేశాడు? మందిరం. ఏం మందిరం? యెరూషలేము దేవాలయం క్లోజ్, మూసేశాడు. ఈ దేవాలయాన్ని కూలగొట్టండి, దీన్ని 3 రోజుల్లో నేను తిరిగి కడతాను. ఇక నో మోర్ విజిటేషన్స్ ఆఫ్ ద టెంపుల్. ఇక మందిరానికి వెళ్ళి, సొలొమోను దేవాలయానికి వెళ్ళి, యెరూషలేము దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలా, మందసాన్ని చూడాలా, కరుణాపీఠం ఉంటుంది, యాజక ధర్మం అన్నీ క్లోజ్. మరి ఇప్పుడేముంది? మందిరం మూయబడింది, కానీ ఇప్పుడేముందన్నా? వెరీ గుడ్. సంఘం అనే ఒక దివ్యమైన ఆత్మ సంబంధమైన ఇన్స్టిట్యూషన్ ప్రారంభమైంది. ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత 40 దినములు భూమి మీద ఉన్నప్పుడు కూడా సంఘము ఇంకా స్టార్ట్ చేయబడలా. కానీ ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఇప్పుడే మనం చూసాం కదా, యోదయ, సమరయ, గలిలయ, బూదిగంతాలకు వెళ్ళండి, సువార్తను చెప్పండి. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం, ధర్మశాస్త్రపు యుగం క్లోజ్ చేయబడింది, సువార్తకు తెరవబడింది. అందరికీ సువార్త ప్రకటించండి, అన్ని స్థలాల్లో సంఘాన్ని స్థాపించండి. టెంపుల్ బిజినెస్ ఈజ్ క్లోజ్డ్ అండ్ చర్చ్ బిజినెస్ ఈజ్ ఓపెన్. సంఘం యొక్క ద్వారాలేమో తెరవబడ్డాయి, యెరూషలేము దేవాలయం యొక్క ద్వారాలేమో మూయబడ్డాయి కదా. ఇంకొక మాట కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు. యూదులు ఎప్పుడు చూసినా దేవుడు మా మీద చాలా పెద్ద ప్రణాళిక ఉంది, యూదుల మీద, యూదుల ద్వారా, యూదుల కొరకు, యూదులలో నుండి దేవుడు తన కార్యాలు చేయాలి అని యూదుల మీద తన ప్రణాళికను పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఎవరిదన్నా? యూదుల మీద ప్రణాళికని ఆయన కొన్ని రోజులు క్లోజ్ చేశాడు కదా. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు? రోమాపత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 9, 10, 11 అధ్యాయాలు రోమాపత్రికలో మనం చెప్పుకున్నాం చాలా సందర్భాల్లో. దేని కొరకు రాశాడు? 9వ అధ్యాయంలో యూదుల్ని ఆయన ఎంచుకున్నాడు, 10వ అధ్యాయంలో యూదుల్ని ఆయన తృణీకరించాడు, లేకపోతే రిజెక్ట్ చేశాడు ప్రస్తుతం. కానీ ఒక సమయం రాబోతుంది, మళ్ళీ రోమాపత్రిక 11వ అధ్యాయం ప్రకారంగా యూదులను ఆయన మళ్ళీ తీసుకోబోతున్నాడు, స్వీకరించబోతున్నాడు. అంటే యూదుల మీద తన ప్రణాళికని కొంతకాలం క్లోజ్ చేశాడు, అది ఆయన ఆరోహణంతో క్లోజ్ చేశాడు. ఇక నో మోర్ యూదులు. ఇప్పుడు ఒకవేళ మన మధ్యలోకి ఎవరైనా యూదుడు వచ్చాడు అనుకోండి, ఆయన ఏమన్నా గొప్పోడా? ఒకవేళ ప్రభు ఆరోహణం కాకముందు యూదుడు వస్తే ఆయన చాలా గొప్పోడు. ఎందుకు? ధర్మశాస్త్రం వాళ్ళది, ప్రత్యక్షతలు వాళ్ళకే అన్నీ తెలుసు, దేవుడు వాళ్ళకి దర్శనం ఇచ్చాడు, దేవోక్తులు వాళ్ళే, బలులు వాళ్ళే, మందిరం వాళ్ళది, అన్నీ వాళ్ళయే. ఇప్పుడు నో మోర్ ఇంపార్టెన్స్ టు ద జూయిష్ ప్లాన్. యూదుల యొక్క ప్రణాళిక ఇంకా లేదు, క్లోజ్. మళ్ళీ ఓపెన్ అయిద్ది, రీఓపెన్ అయిద్ది. అది 11వ అధ్యాయం రోమాపత్రిక ప్రకారంగా శ్రమల కాలం, లేకపోతే సంఘము ఎత్తబడిన తర్వాత నుంచి మళ్ళీ యూదుల యొక్క ప్రణాళిక రీఓపెన్ చేస్తాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ యూదుల ప్లాన్ని క్లోజ్ చేశాడు. ఇప్పుడు ఎవరి ప్లాన్ అనమాట అన్న? ఎవరి ప్రణాళిక?
సంఘము అనే మనల్ని గూర్చినటువంటి నూతనమైన ప్రణాళిక. అందుకనే ఎఫెసీ పత్రికలో, కొలస్సై పత్రికలో భక్తుడైన పౌలు అంటాడు, అన్యజనులు యూదులు వీళ్ళిద్దరూ కలిసి ఒక దివ్యమైన శరీరంగా నూతన పురుషుడుగా కట్టబడటం దేవుని ప్రణాళిక. ఇదొక మర్మం. ఇది మొన్నటిదాకా నిన్నటిదాకా పౌలు భక్తుడి ద్వారా ప్రత్యక్షమయ్యేదాకా ఎవ్వరికీ తెలియదు. కాబట్టి సంఘము అంటే యూదులు అన్యులు అనే ప్రోగ్రాం ఆయన తెర తెరిచాడు. యాజకత్వానికి కూడా తెర మూసేశాడు కదా. ప్రధాన యాజకుడు పాత నిబంధనలో చాలా ఇంపార్టెంట్ మ్యాన్, అంటే వన్ మ్యాన్, ఒకే ఒక మనిషి ఉండేవాడు. ఇప్పుడు నేను ఇలా రాశాను, యాజకత్వానికి తెర మూయబడింది, కానీ క్రొత్త నిబంధనలో మనందరం ఏమంటాం, సహోదరత్వానికి తెరవబడింది. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు మనలో ఎవరు వాక్యం చెప్పాలా? ఏ సంఘంలోనైనా, ఎక్కడైనా సంఘాలు ఉన్నాయి. విజయవాడలో సంఘం ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎక్కడైనా సంఘాలు ఉన్నాయి. దేవుని పిల్లలందరూ కలిసి కూడుకునే వాళ్ళు ఉన్నారు. యూదులు అన్యులు అందరం కలిసి ప్రభు సన్నిధిలో కూడుకుంటున్నాం. చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్ళు, విద్యావంతులు, విద్య లేనోళ్ళు, ధనికులు, పేదలు అందరం దేవుని పిల్లలంగా ఒక సంఘంగా కూడుకుంటున్నాం. ఎవరు చెప్పాలి వాక్యం? ఎవరు ఆరాధన పాత్రలు హ్యాండిల్ చేయాలా? ఎవరు పరిచర్య చేయాలా? ఎవరు చేయాలన్నా? సహోదరత్వం క్రొత్త నిబంధనలో నూతనమైనటువంటి తెర తెరవబడింది. ఏంటిదంటే వీఆర్ ఆల్ బ్రదర్స్. సౌలా సహోదరుడా, అందరూ సహోదరులే, అందరూ యాజకులే. ప్రధాన యాజకుడు ఒక్కడే. ఎక్కడుంటాడు ఆయన? మన ప్రధాన యాజకుడు పైన ఉన్నాడు. ఇప్పుడు మనందరం ఎవరు? కానీ పాత నిబంధనలో ఒకవేళ ప్రభు ఆరోహణం కాకుండా ఉన్నంత వరకు ప్రభు శిలువతోనే అవన్నీ ముగించబడ్డాయి. కానీ ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన వెంటనే ఒక నూతనమైన పద్ధతి ప్రాక్టికాలిటీలోకి వచ్చింది. ఏంటిది ఆ ప్రాక్టికాలిటీలోకి వచ్చినటువంటి దివ్యమైన సత్యం అంటే, పేతురు, యోహాను, ఫిలిప్పు, తోమ, వివిధ రకాలైనటువంటి ప్రజలందరూ సహోదరులుగా పిలువబడ్డారు. కొర్నేలి సహోదరుడయ్యాడు, జైలర్ సహోదరుడయ్యాడు, లూదియా అక్క సహోదరి అయ్యింది. సంఘంలో అందరూ సహోదరులు, సమానులు, యాజకులు, రాజులు. ఎక్కడి నుంచి మొదలైంది? ఆ న్యూ బ్రదరనిజం. బ్రదరనిజం అంటే ఈ డినామినేషన్ కాదు, సహోదరత్వం అనే ఒక సత్యం ఇదిగో ప్రభు యొక్క ఆరోహణంతో తెరవబడింది. మాత్రమే కాదు, యూదుల యొక్క విధాన సిద్ధాంతాల్లో ఒక ప్రాంతానికి మాత్రమే, నా వైపు చూడండి, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం దీవెనలు. ఎట్లా? ఒక ప్రాంతానికే దీవెనలు ఎలా? అందుకనే శిష్యులు అడిగారు కదా, ఏమని అడిగారు? ప్రభువా, ఈ కాలమందు మాకు రాజ్యాన్ని మళ్ళీ ఇస్తావా? కానీ ప్రభు ఏమన్నాడు? అది మీ పని కాదు అన్నాడు కదా. అంటే అప్పటిదాకా ఉన్నటువంటి విధానం ఏంటంటే ఒక ప్లేస్కి మాత్రమే పరిమితమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, ఒకళ్ళకే, ఒక ఏరియాకే దీవెనలు, కనాను దేశానికే, ఇశ్రాయేలు దేశానికే. ఇప్పుడు అందరికీ అంటే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి, ఒక ప్రాంతానికి ఆశీర్వాదాలు అనే సిద్ధాంతం లేదు. ఒకే ఏరియాకి ఆశీర్వాదాలు, ఒకే ఏరియాకి ప్రాధాన్యత, ప్రాముఖ్యత అనేదంతా క్లోజ్. మరి ఇప్పుడు గుంటూరు ప్రాముఖ్యమే. ఒకవేళ గుంటూరులో దేవుని కార్యం జరుగుతూ ఉంటే, ఆత్మ కార్యం జరుగుతూ ఉంటే, గుంటూరు సంఘం నుంచి ప్రభు దీవెనలు విస్తరింపచేస్తాడు, విజయవాడ నుంచి విస్తరింపచేస్తాడు, అమెరికా నుంచి విస్తరింపజేస్తాడు, లండన్ నుంచి విస్తరింపజేస్తాడు. నో మోర్ ప్రామినెన్స్, no more significance to a place and a person, and that system is opened up by the ascension of our Savior. మన ప్రభు ఆరోహణుడై వెళ్ళిపోతూ ఇదిగో ఒక క్రొత్త రీతి, ప్రాంతీయతంతా బంద్ అయిపోయి ప్రపంచమంతటికి ప్రేమ సందేశం వివరించబడటం మొదలైంది. ఓకే, 1-2 మాటలు మనం చూద్దాం. మొదటి రాకడకు తెర మూయబడింది. మొదటి రాకడ అంటే ఎవరిది? మొదటి రాకడ
ప్రభు మొదటి రాకడలో వచ్చాడు. వచ్చి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పనులు, శిలువ మీద చనిపోవటం, అద్భుతములు చేయటం, ఆశ్చర్యాలు చేయటం, తండ్రిని ప్రత్యక్షపరచటం, సంఘానికి పునాది వేయటం, శిష్యులను ఏర్పాటు చేసుకోవటం, ఈ పరిచర్య అంతా ఆయన ఏం చేశాడు? ముగించాడు. ఇక మొదటి రాకడను గూర్చినటువంటి విషయాలు ఏమీ లేవు. ఇట్స్ క్లోజ్డ్. మరి ఇప్పుడు వెరీ గుడ్, రెండవ రాకడకు తెరవబడింది. ఇప్పుడు మనందరం కష్టపడేది దేనికి అంటే, దేనికోసం? ఎవరన్నా మళ్ళీ ప్రభు మొదటి రాకడలో వచ్చి మా కోసం చనిపోతాడని ఊహించేవాళ్ళు, ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, నిరీక్షించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. యూదులు మెస్సియా వస్తాడు అని ఇంకా ఎదురు చూస్తున్నారు. మొదటి రాకడ కోసం యూదులు ఎదురు చూస్తున్నారు. బట్ లార్డ్ క్లోజ్డ్ దట్ కర్టన్. ఇక మొదటి రాకడను గూర్చినటువంటి వివరాలు, విషయాలు ఏమీ లేవు, క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు రెండవ రాకడకు సంబంధించిన సత్యాలు తెరవబడ్డాయి. మనందరి దృష్టి ప్రభు రెండోసారి రాబోతున్నాడు అనే దాని మీద నిరీక్షణ దృష్టితో మనం పైకి చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యమైనటువంటి మరొక సత్యం ఏమిటంటే, మన ప్రభు భూమి మీద చేసే ఆయన పని, భూమి మీద జరిగించవలసినటువంటి ఆయన పరిచర్యకి తెర వేయబడింది. మరి దేనికి తెర తెరవబడింది? ఆయన ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నాడు? పరలోకంలో పనిచేస్తున్నాడు. గాడ్స్ వర్క్ ఇన్ హెవెన్. పరలోకములో ఆయన పని కొరకు డోర్స్ తెరవబడ్డాయి. భూమి మీద ఆయన జరిగించవలసినటువంటి పని క్లోజ్ చేయబడింది. మరొక మాట ఆఖరిగా మనం చెప్పుకుందాం. మరణానికి తెర వేయబడింది, మహిమకు తెర తెరవబడింది. ప్రభు యొక్క ఆరోహణమై వెళ్ళిపోవటం, ప్రభు పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళిపోవటం. ఒక సమాధిలోకి మీరు ఎప్పుడైనా చూస్తే, ఒక సమాధిని ఎవరైనా మన కల్చర్లో, మన ఏరియాలో చూస్తే, ఆ సమాధిలో ఏముంటుంది? దుర్గంధం, కుళ్ళు, దుర్వాసన ఇలా ఉంటాయి కదా. కానీ ప్రభు యొక్క ఆరోహణమై వెళ్ళిపోవటం ఏమి తెలియజేస్తుందంటే, మహిమకు దారి మొదలైంది. ఎందుకు అలా చెప్తాం అంటే, ఒక సమాధిలో ఎముకలు అలానే మిగిలి ఉంటాయి. కానీ ప్రభు సమాధిలో ఎముకలన్నా ఆయన శరీరంతోనే పరలోకానికి వెళ్ళిపోయాడు. అందుకనే ప్రభువు మృతులలో, పునరుద్ధానులలో ప్రథమ ఫలంగా ఆయన చెప్పబడ్డాడు. అట్లాగైతే మరణానికి ఇక క్లోజ్ డోర్స్, మరణం అనే దానికి డోర్స్ క్లోజ్ చేశాడు. కర్టన్ క్లోజ్. ఇక సమాధిని గురించి, ఆ చీకటిని గురించి, సమాధి యొక్క వివరాలను గురించి భయపడనక్కర్లేదు. మరి దేన్ని వెలుగులోకి తెచ్చాడంటే, ఇదిగో మహిమంటే ఎలా ఉంటుందో, మహిమా దేహాలతో ఒక విశ్వాసి లేపబడటం అంటే ఎట్లా ఉంటుందో, మహిమా దేహాలతో మహిమలోకి, నిత్యత్వంలోకి ప్రవేశించటం అంటే విశ్వాసికి ఎలాంటి అనుభవం, అనుభూతి కలిగిద్దో, ప్రభువు ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఆయన చూపించినటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం కదా. ఇలాగా అనేకమైనటువంటి విషయాలు మనం చెప్పుకోవచ్చు. మీరు మీ ధ్యానంలో ఏమైనా ఉంటే ఇప్పుడు చెప్పండి, లేకపోతే మీరు తర్వాత మీరు రాసినప్పుడైనా తెలియచేయవచ్చు. మంచిది. ఇది ఆరోహణములో మన ప్రభువు ఆరోహణం అంటే ఏమిటో మనం చూసాం. ప్రభువు ఆరోహణమై ఎందుకు వెళ్ళిపోయాడు? భూమి మీదే ఉండొచ్చు కదా, కానీ ప్రభు ఆరోహణమై ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయి పరలోకంలో పని చేయటానికి వెళ్ళాడు కదా. పని చేయటానికి వెళ్ళాడు. ఏం పని చేయటానికి వెళ్ళాడు? వెరీ గుడ్, విజ్ఞాపన చేయటానికి వెళ్ళాడు. స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఎక్సలెంట్, చాలా మంచి ఆన్సర్స్. 2 ఆన్సర్స్ మీరు చెప్పినవి చాలా చక్కటి ఆలోచనలు. మన కోసం 14వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభు శిష్యులతో ముందుగానే చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? మీ హృదయాలను కలవరపడనీయకుడి, నా తండ్రి అంటే అనేకమైన నివాసాలు ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళబోతున్నాను, నాతో కూడా మీరును నాతో కూడా ఉండునట్లు మీ కొరకు నేను స్థలము సిద్ధపరచు. దేవుడు ఏమన్నా కట్టినట్టుగా మీకు ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా? దేవుడు కట్టినవి ఈజ్ దేర్, మనకి తెలిసినవి దేవుడు కట్టాడు ఇది అని చెప్పడానికి ఏమన్నా ఉన్నాయా?
ఇది దేవుడు కట్టాడన్నా అని చెప్పేవి ఏం లేవా? సంఘం ఓకే, మన హృదయాలు కట్టాడు. సూర్యుడిని ఎవరు వేశారన్నా? భూమిని ఎవరు కట్టారు? సముద్రాలను ఎవరు కట్టారు? ఎవరన్నా? ఆత్మ సంబంధంగా సంఘాన్ని కట్టాడు, ఆత్మ సంబంధంగా మీరన్నట్టుగా మన హృదయాల్ని కట్టాడు, ఇంకా మన కుటుంబాలను కూడా కట్టేది ఆయన. కుటుంబంగా ప్రభు మనల్ని కడతాడు. అసలు భౌతికంగా ప్రభు ఏమైనా కట్టాడా? ఇగో ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏం కట్టాడమ్మా? ఈ సృష్టి అంతా నిర్మాణకుడు, ఆది సంభూతుడు అని ఆయనకు పేర్లున్నాయి పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్లో. ఏంటి అంట? నిర్మాణకుడు. నిర్మాణకుడు అంటే మేస్త్రి, పనాయన, ఇంజనీర్, శిల్పి, కట్టేవాడు. ఎలా కడతాడు కట్టేవాడు? మోహన్ అన్నని అడగండి చెప్తాడు. ఎలా కడతారక్క? ఎలా కడతారన్నా? కొలతేస్తారు, ఏ పిల్లర్ ఎక్కడ రావాలో. మాలాంటి వాళ్ళు కట్టారనుకోండి, ఇంకా అసలు దానికి ఏమి అర్థం పర్థం ఉండదు కదా. కట్టేటప్పుడు ఏ పిల్లర్ ఎక్కడ ఉండాలో, స్లాబ్ ఎలా ఉండాలో, దాని వెయిట్ ఎట్లా ఉండాలో, ఇంటీరియర్ ఎట్లా ఉండాలో. ఎవరైనా పిచ్చి పిచ్చిగా కడతారా? ఏ రూమ్ ఎక్కడ ఉండాలో. అమ్మ వినండి, ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటున్నామంటే, మనం ఒక చిన్న ఇల్లు, మనం ఒక చిన్న రూము, మనం ఒక చిన్న ప్యాలెస్ కట్టుకుంటేనే చాలా బ్రెయిన్ కావాలి, జ్ఞానం కావాలి, మెటీరియల్ కావాలి. ఈ మహావిశ్వంలో భూమిని అందంగా, రమ్యంగా, సౌందర్యంగా ఎవరు కట్టారన్నా? ఇప్పుడు మనం పెడతారు కదా అన్న, ఇదిగో ఇక్కడ హాల్ ఉంటే అక్కడ బెడ్రూమ్ ఉండాలా, బెడ్రూమ్కి హాల్కి మధ్యలో డిస్టెన్స్ ఉండాలా, అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలా, అంత దూరంలో ఉండాలా వేరే వస్తువులు, ఇంకొక స్థలంలో ఇక్కడ ఉండాలా. ఇలా మనం చెప్పుకుంటాం కదా, ఇలా పెట్టుకుంటాం కదా. సూర్యుణ్ణి కొలత వేసి భూమికి దూరంగా ఒక పొజిషన్లో ఆయన పెట్టాడు. ఇట్ ఈస్ హిస్ బిల్డింగ్ వర్క్. చంద్రుణ్ణి ఒక స్థలంలో ఆయన కట్టి పెట్టాడు. ఇట్ ఈస్ హిస్ బిల్డింగ్ వర్క్. మనం ఫెన్సింగ్ వేసుకున్నట్టుగా, పూల మొక్కలు పెట్టుకున్నట్టుగా దేవుడు అద్భుతమైనటువంటి ఈ సృష్టిని ఆయన రమ్యంగా కట్టాడు. అమ్మాయ వినండి, ఇప్పుడు పరలోకానికి వెళ్ళాడు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడు? ఒక పర్టికులర్ డేట్, ఒక పర్టికులర్ దినం మన కోసం ఏర్పాటు చేశాడు. ఆయన్ని నమ్ముకున్న మనం ఆయన ప్లాన్ చేస్తున్నాడు. నా సేవకుడైన స్పర్జన్ నా దగ్గరికి వస్తాడు. ఆయన కోసం నేనేం చేయాలా? స్థలం అంటే ఎట్లాంటి స్థలం అయి ఉంటుంది? ఎంత స్థలం అయి ఉంటుందా? మనం ఎలా ఊహించుకోవచ్చు? అంటే దాని విలువ. ప్రభు ఎందుకు వెళ్ళిపోయాడు? ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రభు ఏ విధమైన పనిలో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడో తెలుసుకోవటానికి ఆయన ఆరోహణుడై వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు యాక్చువల్గా దుఃఖపడాలా, శిష్యులు ఏడవాలా, ప్రభువా నువ్వు వెళ్ళిపోతే ఎట్లాగనాలా. కానీ మనం అక్కడ చూస్తాం, వాళ్ళు సంతోషంతో ప్రభు వైపు చూస్తూ నిలబడ్డారు. చనిపోవటానికి ఇష్టపడ్డారు, కొట్టబడటానికి, అవమానాలు భరించడానికి ఇష్టపడ్డారు. స్టెఫనును రాళ్లతో కొడుతుంటే స్టెఫను సంతోషంగా ప్రభువా నన్ను చేర్చుకో అన్నాడు. ఎందుకన్నాడు? దే నో దట్ హీ ఈస్ దేర్ ఫర్ దెమ్ ఓవర్ దేర్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళబోతున్నారో, వీళ్ళు పర్మనెంట్గా ఎక్కడికి వెళ్ళబోతున్నారో అక్కడ ఆయన వెళ్తున్నాడు ముందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెరికా వెళ్ళాలనుకున్నాం అనుకోండి. అమెరికాలో మనం ఫ్లైట్ దిగగానే ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరు రిసీవ్ చేసుకుంటారు? అమెరికా దాకా ఎందుకులేండి, మనం ఢిల్లీ వెళ్ళాలా. ఢిల్లీలో దిగాం, ఢిల్లీలో ఎక్కడ ఉంటాం? ఎవరి దగ్గర ఉంటాం? ఒకవేళ మా తమ్ముడు వచ్చి ఢిల్లీలో రిసీవ్ చేసుకుంటాడు, అప్పుడు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. మన ప్రభు మన కొరకు పరలోకములో స్థలము సిద్ధపరచుచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మీ కొరకు, నా కొరకు, మనందరి కోసం ఆయన
కదా, స్థలాన్ని సిద్ధపరచడానికి, నివాస యోగ్యమైన స్థలాలను ఏర్పాటు చేయడానికి మన ప్రభు పరలోకానికి వెళ్ళాడు అని యోహాను సువార్త 14వ అధ్యాయం ప్రకారం మనం చెప్పగలం. రెండో మాట మీరేం చెప్పారు? మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మంచి మాట చెప్పారు. మరొక మాట మనం చూద్దాం. 4-5 సందర్భాలు ప్రభు ఆరోహణమై ఎందుకు వెళ్ళాడో మనం చూద్దాం. ఒకటి, ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. రెండవది, హెబ్రీ గ్రంథంలో 9వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూద్దాం. 9వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీ పత్రిక 9:23. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. జాగ్రత్తగా గమనించండి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ప్రభు ఆరోహణమై ఎందుకు వెళ్ళాడు? ఒకటి, స్థలం సిద్ధపరచడానికి. రెండు, ఎందుకు వెళ్ళాడు? విజ్ఞాపన చేయటానికి. ఓకే, ఇప్పుడు హెబ్రీ పత్రిక 9:23 నుంచి కింద వరకు చదివిన వాక్య లేఖన భాగాన్ని బట్టి ప్రభు ఎందుకు వెళ్ళాడు? అర్థం కాలేదనుకుంటా మీకు. 9వ అధ్యాయం 24 నేను చదువుతున్నా. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఆయన అర్థం కాలేదా అన్న? యాక్చువల్గా మందిరము, యాజకుడు విధానం అంతా ఏంటిదంట? ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్, సూర్య బాగా పట్టుకున్నాడు. పరలోకంలో ఒక రియల్ పిక్చర్ ఉంది. ఆ రియల్ పిక్చర్ యొక్క ఫోటోగ్రాఫ్ ఎక్కడుంది? యెరూషలేము దేవాలయంలో ఉంది. యెరూషలేము దేవాలయంలో ఆవరణం, యెరూషలేము దేవాలయంలో పరిశుద్ధ స్థలం, యెరూషలేము దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం మీద మందసం, ఇవన్నీ ఇది ఫోటో. రియాలిటీ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇప్పుడు ఈ ఫోటోలో, ఈ నమూనాలో మీరు సైన్స్ ఎగ్జిబిషన్, సైన్స్ ఫేర్కి వెళ్ళినప్పుడు ఏం చూస్తాం మనం? వెరీ గుడ్ సిస్టర్, బాగా కరెక్ట్ మాట చెప్పారు. మోడల్. మా డాడీ విద్యేశ్వరంలో సివిల్ ఇంజనీర్గా వర్క్ చేసి ఒక న్యాచురల్ గ్యాస్ పవర్ ప్లాంట్ మొత్తాన్ని చాలా ఇయర్స్ అక్కడ కట్టారు. మేము 10th క్లాస్ చదివేటప్పుడు సైన్స్ ఫేర్లో మా సైన్స్ టీచర్ మీ డాడీని అడిగి ఆ మోడల్ పెట్టమన్నాడు. పెట్టాం. మా డాడీ వచ్చారు, చాలా సహాయం చేశారు, మాకు చూపించారు, నేర్పించారు. అవన్నీ అట్టపెట్టెలతో చిన్నపిల్లలం బాగా కట్ చేసి పెట్టాం. మాకు ప్రైజ్ వస్తుంది అనుకున్నాం. మా టీచర్ మా ఇంటికి మిడ్ నైట్ వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి డిఓ గారు ఇన్స్పెక్షన్ రోజు ఫుల్ ప్రాక్టీస్ ఇచ్చి చెప్పించాడు. కానీ నేను కూడా బాగానే చెప్పాను, కానీ మాకు ప్రైజ్ రాలా. తర్వాత మా పక్కనున్న ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ప్రైజ్ వచ్చింది. తర్వాత అందరూ అడిగారు ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు ఒక చిన్న బ్యాటరీ పెట్టి నీళ్లు తిరుగుతూ ఉంటే ఒక బల్బ్ వెలిగించారు. ఆ డిఈఓ గారు అన్నాడంట, మీరు చెప్పింది బాగుంది, మీరు పెట్టింది బాగుంది, కానీ ఈ వర్కింగ్ మోడల్ లాగా ఉంది, ఇది తిరుగుతూ ఉంటే నిజంగానే కరెంట్ వచ్చినట్టుగా ఉంది వీళ్ళు చేసింది, మీరు చేసిన దానికి ఊరికినే మోడల్ పెట్టారు, దానిలో నిజంగా ఏమీ ఎనర్జీ వచ్చినట్టుగా లేదు అని ఆ తర్వాత మేము మా సార్లు వాళ్ళు చెప్పుకున్నాడు. నిజమైన పిక్చర్ ఎక్కడుంది? నిజమైన ప్రాజెక్ట్ అక్కడుంది. నీళ్లతో వర్క్ చేసే ప్రాజెక్ట్, పెద్ద హైడ్రల్ ప్రాజెక్ట్, పెద్ద న్యాచురల్ గ్యాస్ పవర్ ప్రాజెక్ట్. రియాలిటీ ఒక దగ్గర ఉంది. ఇప్పుడు మన దగ్గర ఏం పెట్టాము ఎగ్జిబిషన్లో? ఒక స్మాల్ వర్కింగ్ సింపుల్ మోడల్ పెట్టాం. యెరూషలేము దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారి సంవత్సరానికి ప్రధాన యాజకుడు వెళ్ళే విధానము, రీతి, పద్ధతి అంతా ఎక్కడదన్నా? అక్కడిది. అక్కడ విధానాన్ని ఇక్కడ చూపించి ఇదిగో ఇట్లా ఒక సంవత్సరానికి ఒకసారి మీరు వెళ్ళండి అని ఒక పిక్చర్ని మోడల్గా పెట్టాడు. ఈ మోడల్లోనే అంత ప్రభావం ఉంటే, ఈ మోడల్లోనే ప్రధాన యాజకుడు అంత పరిశుద్ధంగా బలి అర్పించి చాలా ప్రత్యేకంగా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి
తను పవిత్రంగా లేకపోతే చచ్చిపోతాడు, భయం భయంగా వెళ్ళి వెనక్కి వస్తాడే. ద సేమ్ పద్ధతి ఎక్కడ జరిగిందన్నా? మన ప్రభు శిలువ మీద చనిపోవటంలో, ఆయన బలి అర్పించిన విధానంలో ప్రధాన యాజకుడు గొర్రె పిల్లని వేరే వాటిని అర్పిస్తాడు, తన కొరకు అర్పణ చేస్తాడు, తన ప్రజల కోసం అర్పణ చేస్తాడు. ఆ బలి రక్తాన్ని తీసుకొని, తనది కాని రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. కానీ ఇప్పుడు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఏం తీసుకొని వెళ్ళాడమ్మా? ఆయన తన సొంత రక్తాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? అసలు రియల్ ప్రాజెక్ట్ ఉందే, రియల్ మందిరం ఉందే, దానిలోనికి తన సొంత రక్తాన్ని తీసుకొని దేవుని సముఖానికి వెళ్ళాడు. ఇక్కడ ప్రధాన యాజకుడు తీసుకొని వెళ్ళినప్పుడు వెనక మనలాంటి వాళ్ళందరూ మందిరం బయట నిలబడి వెయిట్ చేస్తూ ఉంటారు. దేనికి? మా పాపాలన్నీ ఆ రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం జరగాల. ఆ రక్తాన్ని దేవుడు అంగీకరించి ప్రధాన యాజకుడు సేఫ్గా బయటికి వచ్చాడు అంటే బయట ఉన్న వాళ్ళందరి పాపాలు క్షమించబడ్డట్టు. ఒకవేళ దేవుడికి కోపం వచ్చిందంటే బయట ఉన్న వాళ్ళందరి పాపాలు క్షమించబడనట్టు. దేవుని ఉగ్రత వచ్చిద్ది, కోపం వచ్చిద్ది. అట్లాగైతే ఇప్పుడు ప్రభువు తన సొంత రక్తాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని సముఖానికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన సొంత రక్తం చేత మనకి ఇదిగో పాపక్షమాపణ విమోచన ఇచ్చాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనే ఉండిపోతాడా? కింద భూమి మీద మోడల్లో ఏం చేస్తాడన్నా? బయటకు వస్తాడు. ఇప్పుడు ఈయన బయటకు వస్తాడు. చూడండి, చూద్దాం. హెబ్రీ పత్రిక 9:27, హెబ్రీ పత్రిక 9:27, 26 కూడా చదువుకోవచ్చు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 27 మనం చదువుకుందాం. 9:27 చదవండి అన్న ప్లీజ్. మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు ప్రభువారు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రెండోసారి అంటే బయటికి వస్తాడు. అందుకనే చెప్పారు కదా, దేవదూతలు అన్నారు, ఓ గలిలయ మనుషులారా, ప్రభువు ఎట్లాగా వెళ్ళటం మీరు చూస్తున్నారు. వెళ్ళినా ఎలాగెళ్ళాడో అలానే మళ్ళీ ఏం చేస్తాడు? హి విల్ కమ్ బ్యాక్. ఇప్పుడు యాజకుడు వెళ్ళినట్టుగా వెళ్ళాడు. ఒకటి, ఆయన కట్టటం పని చేయటానికి వెళ్ళాడు, బిల్డింగ్ వర్క్ చేయటానికి వెళ్ళాడు, స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. రెండవది, యాజకుడు వెళ్ళినట్టుగా వెళ్ళాడు. మూడవది, మీరందరూ చెప్పినట్టుగా మన కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయటానికి. హెబ్రీ పత్రిక 7:25 మనం చదువుదామన్నా. హెబ్రీ పత్రిక 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. శక్తివంతుడై ఉన్నాడు. ఇది కూడా ఒక యాజక ధర్మాన్ని సూచించేటటువంటి సంగతే. యాజకుడు ఏం చేస్తాడన్నా? ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తాడు, బలి అర్పిస్తాడు. యాజకుడు ఎట్లాగా విజ్ఞాపన చేస్తాడంటే, ఇప్పుడు ఒకడు అహరోను చెవిలో వచ్చి, అన్న నేను నిన్నటి రోజు ఇట్లాంటి పాపం పని చేశాను, తప్పు పని చేశాను అని చెప్పాడు అనుకోండి. అహరోను దాన్ని ఏం చేయాలా? అన్న నేను ఒకటి దగ్గర 500 తీసుకొని మళ్ళీ ఇంకా ఇవ్వలేదన్నా, అది చాలా రోజులైంది, నేను దొంగతనం చేశాను, ఇంక ఇవ్వట్లేదు అన్నాడు. ఇప్పుడు అహరోను ఏం చేస్తాడు? అహరోను ఫస్ట్ వాడి మీద ఏం చూపించాలా? కనికరం చూపించాలి. అంటే ఈడి ప్రాబ్లం నిజమైందా కాదా, ఈడి ఫీలింగ్స్ ఎలాంటివి, ఈడు చేసిన తప్పు ఎంతది, అరే అంత దుర్మార్గ పని ఎలా చేశావు, ఎంత చెడ్డ పని ఎలా చేశావు అనటానికి అహరోనుకి లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? అహరోను కూడా మనిషే, అహరోనుకు కూడా అయ్యే ఫీలింగ్స్, అహరోనుకు కూడా మానవ సంబంధమైనటువంటి అన్ని రకాలైనటువంటి బలహీనతలలో
సమానమైన వాడే. ఇప్పుడు వినండి, హెబ్రీ పత్రికలోనే మనం చూస్తాం కదా, చాలా సందర్భాల్లో చదువుతాం. 2వ అధ్యాయం 18వ వచనంలో, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలగటానికి ఆయన అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడు. 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2, 17, 18 వచనాల్లో. ఇప్పుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి మన ప్రభువు ఎలాగ విజ్ఞాపన చేస్తున్నాడంటే, మన బలహీనతలను అర్థం చేసుకొని, మన తొందరలను శోధనలను అర్థం చేసుకొని మనకు సహాయము చేయగలిగిన ప్రధాన యాజకునిలాగా ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకటి చెప్పండి, ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. 2, ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం చేసిన యాజకునిలాగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. 3, మన కొరకు ఆయన విజ్ఞాపనం చేయటానికి ఆయన పరలోకానికి వెళ్ళాడు. 4వదిగా కొన్ని మాటలు నేను మీకు ముందుగానే తెలియచేస్తాను. శిరస్సుగా రాజుగా ఉండటానికి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు అనే సంగతుల్ని మనం చూడవచ్చు. ఎఫెసీ పత్రిక 1:20లో మనం చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1:20. ఇందాక నేను చెప్పినట్టుగా ఎఫెసీ పత్రికలో ఉన్నవే కొలస్సై పత్రికలో కూడా ఉంటాయి. కొలస్సై 1:15లో కూడా అలాంటి మాటల్ని మనం చూడవచ్చు. ఎఫెసీ 1:20 మనం చూద్దాం. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయై. కొలస్సై పత్రికలో చూస్తే అధికారులు, ప్రభుత్వాలు అన్నిటిపైన కూర్చున్నాడు అని కొలస్సై 1:15 నుంచి 17 వచనాల మధ్యలో రాయబడింది. ఇక్కడ సంఘానికి రాజు, అక్కడ లోకానికి కూడా రాజు. అంటే ఇప్పుడు మన ప్రభు పరలోకానికి ఎక్కిపోయినటువంటి స్థితిలో పరలోకంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, సంఘాన్ని రూల్ చేయటానికి, లోకాన్ని రూల్ చేయటానికి, పరలోకము నుండి శాసించటానికి ఆయన మళ్ళీ తిరిగి ఎక్కిపోయాడు. ఈ దృశ్యం చాలా అద్భుతమైనది. 110వ కీర్తన హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మన ప్రభు దూతల కంటే ఎలాగా శ్రేష్ఠుడో, అత్యున్నతమైన సింహాసనము పైకి దేవుని యొక్క కుడిపార్శ్వమునకు తన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారు ఎలాగా కూర్చుండబెట్టబడ్డాడో, ఎత్తబడ్డాడో అనే సత్యాలు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, ఆ తర్వాత హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం క్రిందంతా కీర్తన 110లో ఉన్న అంశాలతో నింపబడింది. మంచిది. వాటి వివరాలు ఇంకా విస్తారంగా మనం ధ్యానం చేద్దాం. వాటిని బ్రీఫ్గా అవుట్లైన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. 1, ప్రభు పరలోకానికి ఎందుకు వెళ్ళాడంటే మన కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి. 2, మన కొరకు యాజకుడుగా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు. 3, ప్రార్థనా పరిచర్య చేయటానికి వెళ్ళాడు. 4, అధినేతగా రాజుగా సంఘాన్ని సమస్తాన్ని పరిపాలించటానికి ఆయన వెళ్ళాడు. ఓకేనా? మాత్రమే కాదు, యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మన కొరకు అడ్వకేట్ లాగా పనిచేయటానికి పరలోకానికి వెళ్ళాడు అనే సత్యం అక్కడ తెలియపరచబడుతుంది. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. చాలండి. 1వ వచనంలో 2వ అధ్యాయం 1వ వచనం ఆఖరి భాగంలో ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద మనకున్నాడు. తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది అని నంబర్ 3 వేసాడు కదా.
ఆదరణకర్త. అమ్మ, సాతానుడు ఏం చేస్తాడంట? ఎక్యూజర్ అంటారు కదా. సాతానుడు ఏం చేస్తాడు? మన మీద నెపాలు, ఇదిగో నువ్వు చూసావా, వాడు చూసావా, అతను చూసావా, ఆమె చూసావా, విశ్వాసి చూసావా ఎలా ఉన్నాడో అని దేవుని ముందు మనల్ని గురించి ఏం చేస్తాడంట? ఫిర్యాదులు చేస్తాడు. మనల్ని దేవుని ముందు దోషులుగా నిలబెట్టే పని అపవాది చేస్తాడు. మరి ప్రభు ఏం చేస్తాడు ఇప్పుడు? ఉత్తరవాదిగా, ఇదిగో నేను రక్షించాను ఇతన్ని, నా రక్తం పెట్టి కొన్నాను ఇతన్ని, నేను అడ్డుపడ్డాను ఇతను నావాడు, ఇతను నావాడు. ప్రభువు మన కొరకు ఉత్తరవాదిగా పనిచేయటానికి పరలోకానికి ఆరోహణుడై ఎక్కిపోయాడు కదా. మాత్రమే కాకుండా ఆయన మన కొరకు ఫోర్ రన్నర్ అంటారు కదా, రిసెప్షన్, ఫోర్ రన్నర్. ఇందాక మనం చెప్పుకున్నామే ఏంటిది? మనం ఏదైనా ఒక క్రొత్త స్థలానికి వెళ్తే ఆ క్రొత్త స్థలంలో మనల్ని ఏం చేస్తారు? రిసీవ్ చేసుకోండి. స్టెఫెను చచ్చిపోతూ మోకాళ్ళ మీద పైకి చూసి ఏమన్నాడు? ఆకాశం తెరవబడింది, దేవుని కుమారుడైన యేసు ప్రభువారు లేచి నిలవబడ్డాడు. హీఈస్ గోయింగ్ టు వెల్కమ్ అస్. ముందే మన కోసం వెళ్ళి, దాన్ని ఏమంటారంటే పయనీరింగ్ వర్క్. పయనీరింగ్ వర్క్ అంటే ఫోర్ రన్నర్. మనకంటే ముందుగానే పైనీర్ లాగా వెళ్ళి మనకంటే ముందుగానే అక్కడ నిలవబడి మనల్ని రిసీవ్ చేసుకోవటానికి. ఇప్పుడు సహోదరులు నతానియా వస్తున్నాడు మన దగ్గరికి, ఎయిర్పోర్ట్లో దిగుతాడు. దిగ్గానే ఎవరో ఒకళ్ళకి మనకి ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కానీ వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం వెళ్ళి రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్తే అక్కడ మన ప్రభు రిసీవ్ చేసుకుంటాడు. అందుకెళ్ళాడు ఆయన, ఉత్తరవాదిగా ఉండటానికి, రిసీవ్ చేసుకునే పయనీర్ లాగా ఉండటానికి. ఇంకా ఏం చెప్పుకున్నాం? రాజుగా పరిపాలన చేయటానికి, ప్రార్థన చేయటానికి, యాజకుడిగా పనిచేయటానికి, బిల్డింగ్ వర్క్, మన కొరకు స్థలము సిద్ధపరచడానికి ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు అనే సత్యాల్ని మీ మనసుల్లో గుర్తుపెట్టుకోండి. ఒక ప్రాముఖ్యమైనటువంటి పని ఆయన ముగించి పరలోకానికి వెళ్ళాడు. అదేమిటంటే, ఒక రాజుగారు ఆయన కుమారుణ్ణి భూమి మీదకి ఒక పని మీదకి పంపిస్తే ఆ పనిని ముగించి, ఆ యుద్ధాన్ని ముగించి, ఆ పోరాటాన్ని ముగించి, రాజకుమారుడు పని ముగించి వెళ్ళినటువంటి ఒక గొప్ప విజయ వీరుడిలాగా ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు అనే దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఆ విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. దాని కొరకు ఎఫ్ఎస్సి పత్రికలో కొన్ని మాటలు మనం చదువుదాం. వాటిని నేను బోర్డు మీద అవన్నీ రాశాను. అది చాలా దివ్యమైన అంశం కాబట్టి దాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయటం కష్టం. కానీ అది చదివి అందులో ఉన్నటువంటి విషయాన్ని ప్రస్తావించి మనం క్లోజ్ చేద్దాం. 4వ అధ్యాయం, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫ్ఎస్సి పత్రిక 4:8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. దీని అర్థం ఏంటన్నా? దేవుడు మన రక్షకుడు ఆరోహణమై వెళ్ళిపోయాడు. దాని అర్థాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏం చేశాడంటే ఆరోహణమై వెళ్ళిపోతా చెరను, ఏం చెర, ఎక్కడ చెర? భూమి క్రింద. భూమి క్రింద ఎవరున్నారు చెరలో? మంచిది. దీనికి ఇంకొక మాట కూడా మనం చూద్దాం. పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు కలిసి ఉన్నాయి. 19-20 వచనాలు కలిసి ఉన్నాయి. దేవుని చదవండి ప్లీజ్ అన్న.
దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి మంచిది. 22 చదవండి అన్న. ఇక్కడ కూడా ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఎంథ్రోన్డ్ అంటే దేవుని యొక్క సింహాసనము ప్రక్కన కూర్చున్నాడు. సింహాసనము ఆ పక్కన కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఇక్కడ కూడా ఏమనుంది? చెరను తీసుకొని వెళ్ళాడు, చెరలో ఉన్న ఆత్మలకు సువార్త ప్రకటించాడు అని చెప్పబడింది కదా. ఎఫెసీ పత్రికలో కూడా చెప్తుంది. 68వ కీర్తన కూడా చూడండి. కీర్తన 68 18వ వచనం. 68వ కీర్తన 18వ వచనం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. చాలనా? ఎన్ని మాటలు చదివాం మనం? 1 కీర్తన 68 18, ఎఫెసీ 4 8, పేతురు మొదటి పత్రిక 3 19 20. ఈ 3 సందర్భాల్లో ప్రభువు ఆరోహణమై వెళ్ళినప్పుడు ఏదో చెరని పట్టుకుపోయినట్టుగా. చెరని పట్టుకుపోవటం అంటే ఏదో మొత్తానికి చెర, ఇవన్నీ ఏమి పిక్చర్స్, ఏ విషయాల్ని సూచించేవి? యుద్ధం, అంతే కదన్నా? బంధించబడిన వాళ్ళు, ఫైటింగ్, యుద్ధంలో పిక్చర్స్ ఇవన్నీ. అట్లాగైతే ప్రభువు పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయినప్పుడు విజయ వీరుడుగా, యుద్ధాన్ని జయించిన వాడుగా, జయోత్సాహంతో పైకి వెళ్ళాడు. యాజకుడిలాగా వెళ్ళాడు, రాజులాగా వెళ్ళాడు, విజయవీరుడిలాగా వెళ్ళాడు, ప్రార్థన చేయటానికి వెళ్ళాడు, బిల్డర్ లాగా వెళ్ళాడు, ఫోర్ రన్నర్ లాగా మనకంటే ముందే ఉండటానికి వెళ్ళాడు. ఇంకా ఏం చెప్పుకున్నామన్నా? మన కొరకు ఉత్తరవాదిగా పని చేయటానికి అడ్వకేట్ లాగా వెళ్ళాడు. కానీ మిగిలిన అంశాలన్నీ మనం ఆల్మోస్ట్ ధ్యానం చేసినట్టే. కానీ ఇదిగో ఆఖరిలో చెప్పామే, ఈయన చెరగా పట్టుకొని పోయాడు, విజయంతో వెళ్ళాడు, రాజుగారులాగా వెళ్ళాడు అనే సంగతులు మాత్రం మనం అనుకుంటున్నట్టుగా, మనం ఊహిస్తున్నట్టుగా ఆయన భూమి కింద భాగాలకు పోయి, లేకపోతే అక్కడున్న ఎవరినో తీసుకుని వెళ్ళినట్టుగా వాటి యొక్క స్పష్టతను బోర్డు మీద నేను రాశాను. ప్రభు చిత్తమైతే కీర్తనలు 68, ఎఫెసీ పత్రిక 4, పేతురు పత్రిక 3, ఈ మూడింటిని ప్యారలల్గా పక్కన పెట్టుకొని మీరు ఒకవేళ సాధ్యమైతే ధ్యానం చేసి వాటిలో ఉన్నటువంటి సంగతి వివరం ఏమిటో మీకు అర్థమైనంత వరకు తెలుసుకొని రాసుకొని రండి. ప్రభు చిత్తమైతే బోర్డు మీద రాసినటువంటి విషయాల్ని, ఆ చెర ఏమిటో, ఆయన ఏం జయించాడో, ఎలా తీసుకుపోయాడో, ఎక్కడికి తీసుకెళ్ళాడో, ఎవరిని తీసుకెళ్ళాడో అనే అంశాల్ని ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ ఆయన అనుమతి ఉంటే మనం ధ్యానం చేద్దాం. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు ఈ పనులన్నీ పరలోకంలో చేయటానికి ఆయన వెళ్ళాడు, ఇప్పుడు చేస్తున్నాడు. వాటి వైపు చూస్తూ మనం ఎంతైనా ధైర్యం పొంది నిరీక్షణతో ప్రభులో కొనసాగటానికి ఈ సత్యాలు ప్రభు మనందరి వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు. మా ప్రభువుగా మీరు పరలోకములో మహిమగల సింహాసనము పైన మా కొరకు ప్రథమ ఫలంగా మృతుల పునరుద్ధానములో నుండి లేచి, అయ్యా దేవుని కుడి పార్శ్వమున మీరు ఆసీనుడివై ఉన్నారు. మాలాంటి హృదయం, మాలాంటి బలహీనతలు, మాలాంటి శ్రమానుభవాలన్నిటిలో మీరు సహానుభవం కలవాడవుగా మమ్మల్ని అర్థం చేసుకోవటానికి, మాకు సహాయం చేయటానికి, మాకు ఉత్తరవాదివిగా నిలబడటానికి పరలోకములో ఉన్నారు నాయన.
మమ్మల్ని చూస్తున్న దేవుడువు, మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడువు. కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు మీకు సమర్పించుకుంటూ ఉన్నాం.